కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం ఇట్యాల నుండి గొర్రెగుట్ట వరకు 1.36 కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మించనున్న నూతన బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్ శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వారు తెలిపారు. నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఇట్యాల నుంచి మనము భీమిని వరకు ఈ మెయిన్ రోడ్ని బీటీ రెన్యువల్ చాలా సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిందా ఇది చేసి, ఈ రోడ్డు ఒరిజినల్గా చేసి ఆల్మోస్ట్ 10-12 సంవత్సరాలు. తర్వాత మన జీరో మెయింటెనెన్స్, ఎక్కడ ఎప్పుడు కూడా కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేదు. దాంతో ఏమైంది, పూర్తిగా రోడ్డు అసలు ఉన్నదా లేదా అనే డౌట్, పెద్ద పెద్ద బొందలు పడి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మెయిన్ మీరు చెప్పింది కరెక్ట్, దహేగాం మరియు భీమిని మండలాలకు అనుసంధానం ఏర్పడే రోడ్ ఇది. డబుల్ రోడ్ చేయడంలోనే దీని పరమార్థం ఉన్నది. కానీ ఇప్పుడు మనం కేవలం 1,36,00,000 రూపాయలు ఇది ఎంఆర్ఆర్ కింద మంజూరైంది. అంటే మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్, రూరల్ రోడ్ మెయింటెనెన్స్ కిందనే మనకు నిధులు వచ్చినాయి. మనకు 1.5 కిలోమీటర్ మాత్రమే నాకు తెలియదు, గొర్రెగుట్ట కల్వట్టు వరకే ఇది బీటీ రెన్యువల్కి అక్కడికి వస్తుంది. తర్వాత అవతల మనకు ఇంకొక 3.5 కిలోమీటర్లు మన కేసులాపూర్ కనెక్ట్ చేయాలంటే మళ్ళీ 3.5 కిలోమీటర్లు బీటీ రెన్యువల్ కూడా చేయాలి. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తా. ఎమ్మెల్సీ గారు కూడా చొరవ తీసుకోండి. మన పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు ఎమ్మెల్సీ గారికి బాగా దగ్గర, మీరు అది కొంత హామీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్, అందరినీ ఇటు చేన్లు పొలాలే కాకుండా మిగతా ఈ 2 మండలాన్ని అనుసంధానించే బ్రహ్మాండమైన వనరు ఇది. దాన్ని మంచిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లనే ఇవాళ R&B రోడ్ ఏదైతే కొత్తిమీర టు దహేగాం చాలా డిలే అయింది. ఆ కాంట్రాక్టరు గత ప్రభుత్వం హయాంలోనే గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఆ కాంట్రాక్టర్ మీద అమితమైన ప్రేమతోటి ఆ కాంట్రాక్టర్కు మంచి పేరు లేనేలేదు. ఆయన ఎక్కడ పని పట్టినా 6 నెలలు చేయాల్సింది 6 సంవత్సరాలు చేసిన చరిత్ర ఉన్నది. నేను చాలా ఒత్తిడి తీసుకొస్తున్నాం. ప్రతిసారి మేము R&B ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళినప్పుడల్లా రేపు చేస్తా మాపు చేస్తా అని చెప్పి రోజు కొంచెం పని చేయి, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టిండు. మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చినప్పుడల్లా ఒక 15 రోజులు 20 రోజులు పనిచేసి ఆ బ్రిడ్జులు కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తా అంటే అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. కానీ తప్పకుండా అది ఎంత త్వరగా పూర్తి అయితే అంత త్వరగా చేస్తాం. వీటిలోనే దహేగాం బొప్పురం కూడా పంచాయతీరాజు డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడనే ఉన్నారు. అదేమో STSDF ట్రైబల్ హ్యామ్లెట్స్కి కనెక్టివిటీ కింద 3.1 అది కూడా ఒకటి అలైన్మెంట్ ఏదో ఎమ్మెల్సీ గారు మారుద్దామని ప్రతిపాదన చేసినట్టున్నారు. అది అలైన్మెంట్ గిట్ అక్కడ మనం మారుస్తే దహేగాంలో ఎవ్వరు భూములు ఇవ్వడానికి రెడీ ఉండరు. ఎందుకంటే అది మొత్తం కాస్ట్లీ భూములు. అక్కడ మనం నియోజకవర్గాల పునర్విభజనలో దానికి శాశ్వత పరిష్కారం కనుగొంటాం. ఐదరు అటా ఇటన్న ఒక దిక్కు, నియోజకవర్గం మండలం ఒక దిక్కు ఉండే ప్రయత్నమే చేస్తాం. మేము కూడా డీలిమిటేషన్ కమిషన్కి ఒక లెటర్ కూడా తయారు చేసినాం. ఇంత త్వరగా డీలిమిటేషన్ కమిషన్ ఫామ్ కాగానే వాళ్ళకు ఆ వినతి పత్రం ఇచ్చి ఆ సమస్య పరిష్కారం కోసం, ఎందుకంటే నియోజకవర్గం ఒక దగ్గర ఉండి మళ్ళా మండలం ఇంకో దగ్గర ఉండే వరకు సమస్యల పరిష్కారానికి నోచుకోవట్లేదు. కేసులాపూర్ కానివ్వండి, తిమ్మాపూర్ కానివ్వండి, మాడవెల్లి, ఇంకొకటి ఎక్కడ వచ్చినా గుడిపేట, సాలిగాం, 5 గ్రామాల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. తర్వాత ఇవాళ మీరందరూ పేపర్ చూసే ఉంటారు. ఇవాళ ఆంధ్రజ్యోతి చూసిన వాళ్ళందరికీ తెలుసు, ఇప్పుడు R&B రోడ్ల కోసం తక్షణ మరమ్మతుల కోసం 1700 కోట్ల రూపాయలు కావాలని 3 సంవత్సరాలుగా అధికారులు ప్రభుత్వం చుట్టూ తిరుగుతారు. ఇప్పటి వరకు కనీసం మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు విధించలేని పరిస్థితి. పూర్తిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఎంతవరకు వీలైతే ఉన్నంతలో ఎంతవరకు చేయగలుగుతామనే ఆలోచన. ఇవాళ కాంట్రాక్టర్లు ఎవ్వరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ప్రతి చోట కూడా ఇదే ఇబ్బంది. కాంట్రాక్టర్లు ఒకప్పుడు కాంట్రాక్టర్ టెండర్ ఏమంటే వాళ్ళు ఎంతో పోటీ పడేటోళ్ళు, కాంపిటేటివ్ బిడ్డింగ్ ఉండేది. ఇవాళ అట్లా లేనే లేదు. కాంట్రాక్టర్లను బతిమలాడాలి, వాళ్ళని తీసుకురావాలి. మనం సింగిల్ టెండర్ అయినా కూడా చేసే పరిస్థితి లేదు. కాబట్టి నిధుల లేమి అనేది ఇవాళ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉన్నది. కానీ సమస్య పరిష్కారం కోసం కూడా ఎంతవరకు వీలైనంతవరకు చేద్దామనే ఆలోచన చేస్తున్నాం. చాలా గ్రామీణ ప్రాంతాల్లో చాలా రోడ్లు పూర్తిగా R&B రోడ్లు కానివ్వండి, పంచాయతీరాజ్ రోడ్లు కానివ్వండి, ITDA రోడ్లు కానీ మినిమం మెయింటెనెన్స్ కూడా నోచుకోలేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం. ప్రభుత్వం కూడా కొన్ని ప్రాధాన్యాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. మొన్న ఏదో వేరే సందర్భంలో మేము మాట్లాడుతున్నాం. ఈ కాకినాడలోని పేపర్ మిల్లుకు సబ్సిడీల కింద 100 కోట్ల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం.
ఆ 100 కోట్లు మన నియోజకవర్గంలోని రోడ్లకు ఖర్చు పెడితే అన్ని రోడ్లకు దాదాపుగా మరమ్మతులు రెన్యువల్